హైదరాబాద్ లో గ్యాస్ కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు జనాలు. ఎల్పీజీ గ్యాస్ కొరతతో కట్టెలకు డిమాండ్ పెరిగింది. హాస్టల్స్, హోటల్, రెస్టారెంట్ నిర్వాహకులు కట్టెల కోసం టింబర్ డిపోలకు క్యూ కట్టారు. దీంతో కట్టెలకు రేట్లు పెంచారు నిర్వాహకులు. ఓవైపు కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు బుక్ అవ్వక ఇబ్బందులు పడుతున్న వారికి ఇప్పుడు పెరిగిన కట్టెల ధరలు భారంగా మారాయి. గ్రేటర్ సిటీలో హాస్టల్, మెస్లను గ్యాస్ తిప్పలు వెంటాడుతున్నాయి. కమర్షియల్ సిలిండర్లు దొరక్కపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు నిర్వాహకులు. 2-3 రోజుల నుంచి ఎక్కువ ఉంది గిరాకు. మామూలుగా అయితే మనకు ఫంక్షన్లు అయితే తీసుకుపోయేవాళ్ళు, ఇప్పుడు హాస్టల్ గిరాకు ఎక్కువైపోయింది. హోటల్ ప్రాబ్లం అయింది, వాళ్ళకు కంపల్సరీ కావాలా, నైట్ అవర్ వస్తుర్రు. గ్యాస్ తగ్గుతలేదు, వస్తలేదు, ప్రొటెక్షన్ లేదు, వస్తలేదు అని చెప్పేసి మన దగ్గర కట్టెలకు వస్తున్నారు. కట్టెలు తీసుకెళ్తున్నాం. రెస్టారెంట్లు చాలా మంది వస్తారు 4-5 రోజుల నుంచి. అందరికి కావాల్సి ఇస్తాను. ఇంత ముందుగా ఆయన వచ్చి అసలు ఆయన వచ్చి 5 క్వింటాలు తీసుకుపోయిండు. పొద్దుగాల ఆయన 3 గంటల రాత్రి లేపి 3 క్వింటాలు తీసుకుపోయిండు. ఎంత ఓట్లోనే హాస్టల్లో వచ్చి తీసుకొని పోతారు. ఇప్పట్లో సమస్య పరిష్కారం అయ్యేట్టు కూడా కనిపించడం లేదంటున్నారు. ఇప్పటికే మెయిన్ మెను తగ్గించారు. టిఫిన్స్, కాఫీలు, టీలు, ఎక్స్ట్రా ఫుడ్ బంద్ పెట్టారు హాస్టల్ నిర్వాహకులు. గ్యాస్ కొరతతో వరుసగా తనిఖీలు చేపట్టారు సివిల్ సప్లై, కన్స్యూమర్ అఫైర్స్ అధికారులు. హోటళ్లు, కర్రీ పాయింట్లలో డొమెస్టిక్ సిలిండర్ల వాడకంపై చెకింగ్స్ చేశారు. గ్యాస్ సిలిండర్స్ అక్రమంగా నిల్వ చేస్తూ కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. ఇప్పటికే రాష్ట్రంలో 7 కేసులు నమోదు చేశారు సివిల్ సప్లై అధికారులు. దేశంలో నెలకొన్న వంట గ్యాస్ సమస్య ఉస్మానియా యూనివర్సిటీ హాస్టళ్లపై కూడా పడింది. దీంతో విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు అధికారులు. గ్యాస్ కు ప్రత్యామ్నాయంగా కట్టెల పొయ్యిలపై వంటలు చేస్తున్నారు. గ్యాస్ లేకపోయినా మెనూ ప్రకారమే విద్యార్థులకు భోజనం అందిస్తున్నామన్నారు కేర్ టేకర్లు. కొంచెం ఎమర్జెన్సీ చిన్న ఐటమ్స్ గ్యాస్ యూజ్ చేస్తాం, గ్యాస్ షార్టేజ్ ఉందని. మొత్తం పెద్ద ఐటమ్స్ రైసు, కర్రీస్ బట్టి ఈ కట్టెల మీద యూజ్ చేస్తున్నాం. ఓపెన్ ప్లేస్ ఎండ, ఎందుకంటే ఏదైనా చెడ్డాలంటూ ఉంటే తట్టుకుంటాం. కానీ ఇక తప్పది, పిల్లలకు ఇబ్బంది, ఎగ్జామ్స్ ఉన్నాయి, మనకు తప్పదు కదా, మన పని మనం చేయాలి. ఇప్పటి నుంచి అయితే తగ్గొద్దని అనుకుంటున్నాము. పిల్లలకి ఏమేమి ఉందో అదే పెడదామని మేము ఆలోచనలో ఉన్నాము. కొన్ని ఎక్కువ మన గ్యాస్ కన్సూమ్ దేనికి ఎక్కువ అవుతుందో అది కట్టెల మీద ఉండి మిగతావి మనం గ్యాస్ల మీద ఉండడం జరుగుతుంది. మనం అది ఈ రోజు గడిస్తే చాలు అనుకోవడం కాదు కదా, మన హోటల్ కాదు కదా హాస్టల్. మనకి ముందుకు పోవాలంటే కొన్ని గ్యాస్లు ఉండాలని కొంచెం ఆపుకొని మనకి ఎక్కువ గ్యాస్ ఏదైతే యూజ్ అవుతుందో దేనికైతే అవుతుందో అది రైస్ కానీ ఈ సాంబార్, పప్పు లాంటివి ఇక్కడ ఉండి మిగతావి అక్కడ చేస్తున్నాం. గ్యాస్ కొంచెం నిన్న షార్టేజ్ ఉండి ఉత్తప్ప పెట్టాల్సింది ఇడ్లీ పెట్టినాము. సేమ్ మెనూ అయితే ఏం మారలేదు, అదే మెనూ కంటిన్యూ చేస్తున్నాం.